హలో హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 బయాలజీ మరియు కెమిస్ట్రీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో బట్టల సోడా ఏది అంటే వాషింగ్ సోడా ఏది? ఆప్షన్ ఏ సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ సి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, ఆప్షన్ డి సోడియం క్లోరైడ్. అయితే బట్టల సోడా మరియు బేకింగ్ సోడాని కోడ్ రూపంలో ఈజీగా మర్చిపోకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. బేకింగ్ సోడా అంటే బేకీ ఈక్వల్ టు బేకా, బేకీ ఈక్వల్ టు బేకా. బేకింగ్ అంటే బేకీ అంటే బేకింగ్ సోడా, బేకా అంటే సోడియం బైకార్బోనేట్, బైకార్బోనేట్లోని బైకా, బైకా అంటే బేకీ బైకాలోని బైకా. ఫైనల్గా కోడ్ వచ్చేసి బేకీ ఈజ్ ఈక్వల్ బైకా. దీని ద్వారా బేకింగ్ సోడాని చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. నెక్స్ట్ కోడ్ బట్టల సోడా. బట్టల సోడా అంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. బట్టల సోడా అనంలోనే మన గుర్తుకు రావాల్సింది సొక్క అనే పదం గుర్తుకు రావాలి. బట్టల సోడా అంటే సొక్క అనే పదం గుర్తు రావాలి. బేకింగ్ సోడా అంటే బేక్ ఈజ్ కూడా బైకా గుర్తు రావాలి. బట్టల సోడా అంటే సొక్క అని గుర్తు రావాలి. సొక్క అంటే బట్టల సోడా ఈక్వల్ టు సొక్క, సొక్క అంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. సొక్క అంటే సో అంటే సోడియం, కా అంటే కార్బోనేట్. దీని ద్వారా సొక్క అంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అనే పదం చాలా సింపుల్గా గుర్తుంటుంది. వీటి ద్వారా మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. అయితే ఆప్షన్లో సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ లేకపోతే సోడియం కార్బోనేట్ అని కరెక్ట్ ఆన్సర్గా పెట్టవచ్చును. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేటే. అయితే వివరణ చూద్దాం. బట్టల సోడా అనేది సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఇది నీటితో కలిసిన రూపంలో ఉండే సోడియం ఉప్పు. దీనిని ముఖ్యంగా బట్టలు ఉతకడానికి, నీటిలో ఉన్న కాఠిన్యతను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అయితే సోడియం కార్బోనేట్ వచ్చేసి నీరు లేని రూపం. సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ వచ్చేసి నీటి అణువు గల రూపం. అయితే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఇదే నిజమైన వాషింగ్ సోడా. సరైన రసాయనామం వచ్చేసి వాషింగ్ సోడాకి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఒకవేళ ఆప్షన్లో సోడియం కార్బోనేట్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటే, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ లేకపోతే, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ యొక్క ప్రామాణిక రూపం వచ్చేసి సోడియం కార్బోనేటే. కాబట్టి ఈ ఆన్సర్ కూడా సోడియం కార్బోనేట్ ఆప్షన్ కూడా మనం ఎన్నుకోవచ్చు, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఆప్షన్లో లేకపోతే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బట్టల సోడా యొక్క రసాయన నామం ఏమిటి? కెమికల్ నేమ్ ఏమిటి? NaHCO3 అంటే సోడియం కార్బోనేట్, CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, Na2CO3 10H2O అంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, NaCl అంటే సోడియం క్లోరైడ్. అయితే ఇక్కడ కూడా సోడియం కార్బోనేట్ ఉంది, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి లేకపోతే మనం ఆప్షన్ ఏని ఎన్నుకోవాలి. ఆప్షన్ సి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి Na2CO3 10H2O అంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. వివరణ: బట్టల సోడా అనేది సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. దీని రసాయన సూత్రం, రసాయన నామం Na2CO3 10H2O. ఇది నీటి అణువులతో కలిసిన రూపం. ఇది ప్రధానంగా బట్టలు ఉతకడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన క్షార పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భూమి మీద జీవులు శ్వాసించడానికి ఉపయోగించే వాయువు ఏది? అంటే భూమి మీద నివసించే జీవులు శ్వాసించడానికి ఉపయోగించే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆమ్లజని, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి నైట్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ ఆమ్లజని అంటే ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే శరీరంలోని కణాలు శ్వాసక్రియలో ఆమ్లజనిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అంటే శక్తిని ఉత్పత్తి చేయాలంటే ఆమ్లజని ఆక్సిజన్ అవసరం ఉంటుంది. తర్వాత క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం శుద్ధి చేసే అవయవం ఏది? మన శరీరంలో రక్తం శుద్ధి చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి కిడ్నీలు. అంటే మానవ శరీరంలో రక్తాన్ని శుభ్రం చేసే, అంటే రక్తం నుంచి మలినాలను తీసివేసి రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచే అవయవం ఏది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కిడ్నీలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను మూత్రం రూపంలో తొలగిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోసింథసిస్ సమయంలో మొక్కలు తీసుకునే ముఖ్యమైన వాయువు ఏది? ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ. అంటే కిరణజన్య సంయోగక్రియ సమయంలో మొక్కలు తీసుకునే ముఖ్యమైన వాయువు ఏది? మొక్కలు ఏ వాయువును తీసుకుంటాయి? ఆప్షన్ ఏ ఆమ్లజని, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి నైట్రోజన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వ్యర్థ పదార్థంగా ఆమ్లజన్ని రిలీజ్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యర్థ వాయువు ఏంటిది? ఆక్సిజన్. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆహారం తయారు చేసుకుంటాయి, ఆహారం తయారు చేస్తాయి. తర్వాత క్వశ్చన్, కణంలో శక్తిని ఉత్పత్తి చేసే భాగం ఏది? ఆప్షన్ ఏ న్యూక్లియస్, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి గోల్జీ బాడీ, ఆప్షన్ డి రైబోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైటోకాండ్రియా. ఇది ఏటీపీ శక్తిని ఉత్పత్తి చేసే కణ అవయవం, అందుకే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని డ్యాష్ ద్వారా ప్రయాణించలేదు అనేది క్వశ్చన్. ధ్వని డ్యాష్ ద్వారా ప్రయాణించలేదు. ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి లోహం, ఆప్షన్ డి శూన్యం. ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరం, అయితే కాంతి ప్రయాణించడానికి యానకం అవసరం లేదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శూన్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ధ్వని తరంగాల ప్రయాణానికి పదార్థం అవసరం, ఖాళీలో శూన్యంలో ప్రయాణించలేవు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి కిడ్నీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాలేయం. అయితే జీర్ణక్రియ, డిటాక్సిఫికేషన్ వంటి అనేక పనులను చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంటి వర్ణాన్ని నిర్ణయించే భాగం ఏది? కంటి వర్ణాన్ని నిర్ణయించే భాగం ఏది? ఆప్షన్ ఏ రెటీనా, ఆప్షన్ బి కార్నియా, ఆప్షన్ సి ఐరిస్, ఆప్షన్ డి ఆప్టిక్స్ నర్వ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐరిస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఐరిస్లోని మెలనిన్ పిగ్మెంటేషన్ కంటి రంగును నిర్ణయిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జల జంతువులు శ్వాసించేందుకు ఉపయోగించే అవయవం ఏది? ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి మొప్పలు, ఆప్షన్ సి ఎముకలు, ఆప్షన్ డి స్కిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మొప్పలు. చేపలు నీటిలోని ఆమ్లజనిని అంటే ఆక్సిజన్ని మొప్పల ద్వారా గ్రహిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని శుద్ధి చేయడానికి సాధారణంగా వాడే రసాయనం ఏది? అంటే నీటిని శుభ్రం చేయడానికి సాధారణంగా వాడే రసాయనం. ఆప్షన్ ఏ సోడియం బైకార్బోనేట్,
ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్, ఆప్షన్ సి సోడియం క్లోరైడ్, ఆప్షన్ డి పెరిసల్ఫైట్. అయితే ఆప్షన్ ఏ సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడా. అయితే బేకింగ్ సోడాని అంటే వంటల సోడాని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మర్చిపోకుండా బేకీ ఈజ్ ఈక్వల్ బైకా, బేకీ ఈక్వల్ టు బైకా. బేకీ అంటే బేకింగ్ సోడా, బైకా అంటే బైకార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్. దీన్ని బట్టి బేకింగ్ సోడా అనేది సోడియం బైకార్బోనేట్ అని చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ నీటిలోని క్రిములను చంపి క్లోరిన్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉంగరం తయారీలో ఎక్కువగా వాడే లోహం ఏది? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి ప్లాటినం, ఆప్షన్ డి రాగి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బంగారం. బంగారం అత్యంత విలువైన లోహం. ఇది ప్రధానంగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమ ఏది? డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమ ఏది? ఆప్షన్ ఏ కులెక్స్, ఆప్షన్ బి అనోఫిలిస్, ఆప్షన్ సి ఎడీస్ దోమ, ఆప్షన్ డి డీసీ దోమ. అంటే మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఏడిస్ దోమ కుడితే ఏడుస్తారు. ఏడుస్తారులోని డి ఉంది కాబట్టి డి అంటే డెంగ్యూ వ్యాధి. ఫైనల్గా ఎడిస్ దోమ కుడితే డెంగ్యూ వ్యాధి వస్తుందని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. కోడ్ వచ్చేసి ఎడిస్ దోమ కుడితే ఏడుస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డా అంటే డెంగ్యూ వ్యాధి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎడీస్. తర్వాత క్వశ్చన్, శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏమిటి? శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ డి అడ్రినలిన్, ఆప్షన్ డి గ్లూకాగాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్సులిన్. తర్వాత క్వశ్చన్, మనిషి శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏమిటి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి ఊపిరితిత్తి, ఆప్షన్ డి కాలేయం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాలేయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్. క్వశ్చన్ కరెక్ట్ చూసుకోవాలి. మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్, మూలకం కాదు విటమిన్. కరెక్ట్గా క్వశ్చన్ చూసుకోవాలి. ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ సి. అంటే మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ కే, కానీ మూలకం వచ్చేసి కాల్షియం అవుతుంది. మూలకం అడిగితేనేమో కాల్షియం, విటమిన్ అడిగితేనేమో విటమిన్ కే. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెమోగ్లోబిన్లోని లోహ మూలకం ఏది? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి మాంగనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చర్మానికి రంగు ఇచ్చే రసాయనం ఏది? చర్మానికి రంగు ఇచ్చేది ఏమిటి? ఆప్షన్ ఏ కెరోటిన్, ఆప్షన్ బి మెలనిన్, ఆప్షన్ సి కలాజెన్, ఆప్షన్ డి మయోసిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెలనిన్. దీన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ రూపంలో చర్మానికి మెరుపునిచ్చేది మెలనిన్, చర్మానికి మెరుపునిచ్చేది మెలనిన్ అని గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. తర్వాత క్వశ్చన్,
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం ఏమిటి అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం అంటే శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రించే కేంద్రం ఏమిటి? నియంత్రణ కేంద్రం. ఆప్షన్ ఏ మెదడు తాళం, ఆప్షన్ బి సెరెబెల్లం, ఆప్షన్ సి హైపోథాలమస్, ఆప్షన్ డి థైరాయిడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హైపోథాలమస్. అయితే హైపోథాలమస్ విధులు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కోడ్ రూపంలో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ హైపోథాలమస్లోనే ఈ పదంలోనే హైపోథాలమస్ అనే పదంలోనే హైపోథాలమస్ విధులు ఉంటాయి. ఆ వీడియో చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైపోథాలమస్. తర్వాత రక్తం దానం చేయలేని రక్త గ్రూప్ ఏది? రక్తాన్ని దానం చేయలేని రక్త గ్రూప్ ఏది? ఆప్షన్ ఏ O+, ఆప్షన్ బి AB పాజిటివ్, ఆప్షన్ సి ఏ నెగిటివ్, ఆప్షన్ డి బి పాజిటివ్. అయితే ఇక్కడ అందరికీ ఆప్షన్ ఏనా ఆప్షన్ బీనా అని డౌట్గా ఉంటుంది ఈ రెండిట్లో. కాబట్టి మనం ఇక్కడ ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే కోడ్ రూపంలో ఓ అంటే డోనర్స్లోనే ఓ ఉంది కాబట్టి ఓ అంటే డోనర్స్ అంటే విశ్వదాతలు. డోనర్స్ అంటే విశ్వదాతలని మనం అనుకోవాలి. ఓ అంటే విశ్వదాతలు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి అనేది ఏబి పాజిటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ విశ్వదాతలను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే విశ్వదాతలు అంటే డోనర్స్లోనే ఓ ఉంది కాబట్టి ఓ పాజిటివ్, విశ్వదాతలు అని గుర్తుపెట్టుకోవాలి. విశ్వగ్రహీతలు వచ్చేసి ఏబి పాజిటివ్. ఒకటి అయిపోయింది కాబట్టి కోటి ఏబి పాజిటివ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఏబి పాజిటివ్. యూనివర్సల్ రిసీవర్ అంటే విశ్వగ్రహీత. తర్వాత మానవ శరీరంలో చర్మం ఏ విధంగా పనిచేస్తుంది? చర్మం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆహారాన్ని జీర్ణిస్తుంది, ఆప్షన్ బి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, ఆప్షన్ డి శరీరాన్ని కదిలిస్తుంది, ఆప్షన్ ఏ ఆహారాన్ని జీర్ణిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసేది కాదు కాబట్టి ఇది తప్పు. తర్వాత రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసేది మూత్రపిండాలు కాబట్టి ఇది రాంగ్. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత మనిషిలో ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? ఆప్షన్ ఏ 90 రోజులు, ఆప్షన్ బి 100 రోజులు, ఆప్షన్ సి 120 రోజులు, ఆప్షన్ డి 150 రోజులు. ఇక్కడ క్వశ్చన్ ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 120 రోజులు. అయితే తెల్ల రక్త కణాల జీవితకాలం వైట్ బ్లడ్ సెల్ యొక్క జీవితకాలం ఎంత అంటే 12 నుంచి 13 రోజులు. ఇక్కడ క్వశ్చన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఆప్షన్ సి 120 రోజులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనిషిలో దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 34, ఆప్షన్ డి 28. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 32. తర్వాత మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 206, ఆప్షన్ బి 212, ఆప్షన్ సి 220, ఆప్షన్ డి 250. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 206 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమైన వాయువు ఏది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హీలియం. అంటే హరిత గృహ ప్రభావానికి కారణమైన వాయువు ఏది? గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గాలి కాలుష్యానికి ప్రధానమైన వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది.
గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమైన వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. భూమి వేడెక్కడానికి కారణమైన వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్, కణంలో శ్వాసక్రియకు సంబంధించిన శక్తి కేంద్రం ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి గోల్జీ సంస్థ, ఆప్షన్ డి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ డి లైసోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ కణాలను తీసుకెళ్లే కణాలు ఏవి? ఆక్సిజన్ను తీసుకెళ్లే కణాలు ఏవి అంటే రక్తంలో ఆక్సిజన్ను తీసుకెళ్లే కణాలు ఏవి? ఆప్షన్ ఏ ఎరిథ్రోసైట్లు, ఆప్షన్ బి లూకోసైట్లు, ఆప్షన్ సి థ్రాంబోసైట్లు, ఆప్షన్ డి ప్లాస్మా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎరిథ్రోసైట్లు. నెక్స్ట్ క్వశ్చన్, సంతతిలో జన్యు సంక్రమణను నియంత్రించే మూలకం ఏది? ఆప్షన్ ఏ డిఎన్ఏ, ఆప్షన్ బి ఆర్ఎన్ఏ, ఆప్షన్ సి రిబోసోమ్, ఆప్షన్ డి గోల్జీ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిఎన్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకాగాన్, ఆప్షన్ సి థైరాక్సిన్, ఆప్షన్ డి కార్టిసోల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్సులిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో శ్వాసక్రియకు సంబంధించిన శక్తి కేంద్రం ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి గోల్జీ సంస్థ, ఆప్షన్ సి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఆప్షన్ డి లైసోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, గర్భధారణ సమయంలో శిశువు ఆహారాన్ని అందించే అవయవం ఏది? శిశువుకు ఆహారాన్ని అందించే అవయవం ఏది? ఆప్షన్ ఏ ఉక్తతల, ఆప్షన్ బి ప్లసెంటా, ఆప్షన్ సి అంబిలికల్ కార్డ్, ఆప్షన్ డి యూటెరస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్లసెంటా. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి ఉదా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మూత్రపిండాలు. రక్తాన్ని శుద్ధి చేసేది మూత్రపిండాలు, అయితే రక్తాన్ని పంపు చేసేది గుండె. నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం ఏది? ఇక్కడ మూలకం అడుగుతున్నాడు, విటమిన్ కాదు. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అయితే విటమిన్ కే. ఆప్షన్ ఏ విటమిన్ కే, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి మూలకం లేదు. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ అయితే విటమిన్ కే, రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం వచ్చేసి కాల్షియం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్, గుండె పనిచేస్తుందా లేదా అని తెలుసుకునే పరికరం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈసీజీ, ఆప్షన్ బి ఈఈజీ, ఆప్షన్ సి ఎంఆర్ఐ, ఆప్షన్ డి ఎక్స్రే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈసీజీ. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లోని లోహ మూలకం ఏది? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి జింక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యధికంగా లభించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి అడ్రినలిన్, ఆప్షన్ సి గ్రోత్ హార్మోన్, ఆప్షన్ డి థైరాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి థైరాక్సిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏమిటి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి మూత్రపిండం, ఆప్షన్ డి ఊపిరితిత్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో చర్మం యొక్క ప్రధాన పని ఏమిటి? చర్మం యొక్క ప్రధాన పని ఏమిటి? ఆప్షన్ ఏ ఆహారాన్ని జీర్ణించడం, ఆప్షన్ బి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఆప్షన్ సి శరీరాన్ని కదిలించడం, ఆప్షన్ డి శ్వాసక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. నెక్స్ట్ క్వశ్చన్, మధుమేహం
సమస్య వస్తే ఏ హార్మోన్లో లోపం ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి అడ్రినలిన్, ఆప్షన్ సి థైరాక్సిన్, ఆప్షన్ డి గ్రోత్ హార్మోన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్, వర్షం తర్వాత మట్టి నుండి వచ్చే వాసనకు గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సైటోప్లాసం, ఆప్షన్ బి జర్మ్, ఆప్షన్ సి జియోస్మిన్, ఆప్షన్ డి అల్గి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జియోస్మిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చలికి కారణమయ్యే వైరస్? ఆప్షన్ ఏ రోటా వైరస్, ఆప్షన్ బి ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ సి హెపటైటిస్ బి, ఆప్షన్ డి హెచ్ఐవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్ఫ్లుయెంజా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ డైన్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ బి డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆప్షన్ సి డైన్యూక్లియోటైడ్, ఆప్షన్ డి డయటరీ న్యూట్రిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్, ఆరోగ్యమైన రక్తదాన దాత యొక్క రక్తపోటు ఏ స్థాయిలో ఉండాలి? అంటే రక్తాన్ని దానం చేసే వ్యక్తి యొక్క రక్తపోటు ఏ స్థాయిలో ఉండాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 80/60, ఆప్షన్ బి 100/70, ఆప్షన్ సి 120/80, ఆప్షన్ డి 140/90. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 120/80 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సినేషన్ పద్ధతిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లూయి పాస్టర్, ఆప్షన్ బి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ సి జేమ్స్ వాట్సన్, ఆప్షన్ డి జెన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించేది ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి కాలేయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మూత్రపిండాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ కే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, మన కళ్ళను రక్షించే పార్శ్వగంధులు ఏమిటి? ఆప్షన్ ఏ నాసిక గ్రంథులు, ఆప్షన్ బి లాక్రిమల్ గ్రంథులు, ఆప్షన్ సి శ్లేష్మ గ్రంథులు, ఆప్షన్ డి పినియల్ గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాక్రిమల్ గ్రంథులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలుకలపై ప్రయోగించిన మొదటి వ్యాక్సిన్ ఏమిటి? ఆప్షన్ ఏ హెపటైటిస్, ఆప్షన్ బి ట్యూబర్కులోసిస్, ఆప్షన్ సి రేబీస్, ఆప్షన్ డి డెంగ్యూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రేబీస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో డబ్ల్యూసీల జీవిత కాలం ఎంత? జీవితకాలం ఎంత? తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 60 రోజులు, ఆప్షన్ బి 12 నుంచి 13 రోజులు, ఆప్షన్ సి 120 రోజులు, ఆప్షన్ డి 180 రోజులు. ఎర్ర రక్త కణాల జీవితకాలం వచ్చేసి 120 రోజులు, తెల్ల రక్త కణాల జీవితకాలం వచ్చేసి 12 నుంచి 13 రోజులు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 12 నుంచి 13 రోజులు. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి కార్బన్, ఆప్షన్ డి నత్రజని. ఆప్షన్ ఏ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే వాయువు కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది విశ్వంలో అత్యధికంగా ఉండే వాయువు హైడ్రోజన్. ఆప్షన్ సి కార్బన్. కార్బన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం కార్బన్ అవుతుంది. ఆప్షన్ డి నత్రజని. నత్రజని అనేది గాలిలో అత్యధికంగా ఉండే వాయువు. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి శరీరంలో శ్వాసక్రియకు అవసరమైన అవయవం ఏది? అంటే మానవుడు
శ్వాసక్రియకు అవసరమైన అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి కాలేయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో శక్తి కేంద్రం ఏది? కణంలో శక్తి కేంద్రం ఏది? ఆప్షన్ ఏ న్యూక్లియస్, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి రైబోసోమ్, ఆప్షన్ డి ఎండోప్లాస్మిక్ రెటికులం. అంటే కణశక్తి కర్మాగారాలు అని కూడా అంటారు వీటిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ పూర్తి రూపం ఏంటి? డిఎన్ఏ పూర్తి ఫామ్. ఆప్షన్ ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ బి డైరైబోన్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ సి డైఆక్సీ న్యూక్లిక్ ఆమ్లం, ఆప్షన్ డి డిఆక్సీ న్యూక్లిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. ఆప్షన్ ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్ జతలుంటాయి? మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్ జతలుంటాయి? ఆప్షన్ ఏ 22 జతలు, ఆప్షన్ బి 23 జతలు, ఆప్షన్ సి 24 జతలు, ఆప్షన్ డి 26 జతలు. మానవ శరీరంలో మొత్తం 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 23 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అనేది క్వశ్చన్. అయితే ఆప్షన్ ఏ 206, ఆప్షన్ బి 208, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 205. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 206. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం జీర్ణమయ్యే ప్రధాన అవయవం ఏది? ఆహారం జీర్ణమయ్యే ప్రధాన అవయవం ఏది? ఆప్షన్ ఏ కడుపు, ఆప్షన్ బి పెద్ద ప్రేగు, ఆప్షన్ సి చిన్న ప్రేగు, ఆప్షన్ డి గుండె. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిన్న ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ని రవాణా చేసే ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ హెమోగ్లోబిన్, ఆప్షన్ బి ఇమ్యునోగ్లోబులిన్, ఆప్షన్ సి మయోసిన్, ఆప్షన్ డి ఎంజైమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది మానవ శరీరానికి అవసరమైన ఖనిజం కాదు? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి ప్లాస్టిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి ప్లీహం, ఆప్షన్ సి ఎముక మజ్జ, ఆప్షన్ డి కిడ్నీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎముక మజ్జ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కొవ్వులో కరిగే విటమిన్ కాదు? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ ఇ, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ సి. అయితే కొవ్వులో కరిగే విటమిన్లు వచ్చేసి ఏడిఈకే, నీటిలో కరిగే విటమిన్లు బిసి. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొవ్వులో కరిగే విటమిన్ కాదు కాబట్టి విటమిన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్, ఆప్షన్ సి గ్రేగర్ మెండల్, ఆప్షన్ డి లూయి పాచర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ ఏది?
శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ ప్రకటన సంయోజనం, ఆప్షన్ బి శ్వాసక్రియ, ఆప్షన్ సి భాషణ, ఆప్షన్ డి ట్రాన్స్పిరేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల ఆకుల నుంచి నీరు ఆవిరయ్యే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ శ్వాస, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి ప్రకాశ సంయోజనం, ఆప్షన్ డి భాషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాష్పీభవనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ బి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్ ఏ బెరిబెరి, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి అనీమియా, ఆప్షన్ డి బొబ్బల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కర్వీ. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్ ఏ ఏడి, ఆప్షన్ బి బీసీ, ఆప్షన్ సి ఏడికే, ఆప్షన్ డి ఏబిసిడి. కొవ్వులో కరిగే విటమిన్లు వచ్చేసి ఏడికే, నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసి బీసీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్, పచ్చని మొక్కల్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడు ఏ గ్యాస్ విడుదలవుతుంది? అంటే పచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు ఏ గ్యాస్ విడుదలవుతుంది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం జీర్ణం అయ్యే ప్రధాన అవయవం ఏది? ఆప్షన్ ఏ కడుపు, ఆప్షన్ బి పెద్ద ప్రేగు, ఆప్షన్ సి చిన్న ప్రేగు, ఆప్షన్ డి గుండె. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిన్న ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది జంతువుల కణంలో కనిపించదు? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్, ఆప్షన్ సి న్యూక్లియస్, ఆప్షన్ డి రైబోసోమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో అతిపెద్ద నక్షత్రం ఏది? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి పాలపుంత, ఆప్షన్ డి భూమి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి అనీమియా, ఆప్షన్ డి బొబ్బల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కర్వీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.